మీకు తెలుసా? ఆంధ్ర, తెలంగాణలో లాస్ట్ ఒక 5 ఇయర్స్ కనుక చూస్తే చాలామంది ఫ్యామిలీస్‌లో ఒక్కళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు. ఫినాన్షియల్ స్టెబిలిటీ లేక, అప్పుల బాధలు తట్టుకోలేక. రిపోర్ట్ కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ పోర్టల్స్‌లో. ఇలా సూసైడ్ చేసుకోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? అప్పుల భారం ఇంట్లో ఒక్కళ్ళు మాత్రమే మోస్తున్నారు కాబట్టి. అది హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్ అయి ఉండొచ్చు. ఇంట్లో నలుగురుంటే పిల్లల్ని వదిలిపెట్టండి, పెద్దవాళ్ళని వదిలిపెట్టండి, 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళని వదిలిపెట్టండి, చదువుకుంటున్న స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళని వదిలిపెట్టండి. ఇంట్లో నలుగురు గనక ఉంటే, అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు, 2 పిల్లలు అనుకుందాం, డిగ్రీ చదివి, పీజీ చదివి, ఒక జాబ్ లేక ఇంట్లో కూర్చుని తినే పిల్లలు కొంతమంది ఉన్నారు. ప్లీజ్, మీకోసమే ఈ వీడియో. అప్పుల బాధలు ఒక్క మీ పేరెంట్స్ మీద అలా వదిలేస్తే పేరెంట్స్ చాలా చితికిపోతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రాత్రులు లైట్లు ఆఫ్ చేసి పడుకోలేకపోతున్నారు. మంచి బెడ్ ఉన్నా కూడా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే అప్పుల బాధ. ఈ నలుగురున్న ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పేసి పేరెంట్స్ లోపల వేదన, స్ట్రగుల్ చేస్తున్నారు. ఆ బాధని ఇంట్లో ఉన్న నలుగురు షేర్ చేసుకుంటే అప్పుల్ని ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. మా నాన్న ఉన్నాళ్లే, మా అమ్మ ఉందిలే, వాళ్ళ గోల్ ఏంటో, వాళ్ళ అప్పులేంటో వాళ్ళే తీర్చుకుంటారులే అని చెప్పేసి ఖాళీగా ఎప్పుడు కూర్చోవద్దు. ఇలా ఖాళీగా మీరు కూర్చుంటున్నారు అంటే యంగ్ జనరేషన్, ఇంట్లో ఉన్న మీరు కూడా ఒక డిపెండెంటే కాబట్టి ఒక్కళ్ళ మీద ఆ భారాన్ని మోపొద్దు. ప్లీజ్, నలుగురు కలిసి, మీ నాన్నో మీ అమ్మో ఏదో ఒకటి గ్యారంటీగా జాబ్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా జాబ్ చేస్తే ఆ అప్పుని కనుక మీరు కూడా డివైడ్ చేసుకొని జాబ్ చేస్తూ నెల మీ అమ్మా నాన్నకి డబ్బు కనుక ఇస్తూ ఉంటే ఆ అప్పు అనేది భారంగా ఉండదు. పేరెంట్స్కి ఎలా అనిపిస్తుందంటే, నా పిల్లలు కూడా నా అప్పులో వాళ్ళ స్టూడెంట్స్ లోన్స్ కోసమో, మన ఇంటి లోన్స్ కోసమో తీసుకున్న అప్పుని వాళ్ళు కూడా తీరుస్తున్నారే అని చెప్పేసి వాళ్ళకు కూడా హాయిగా ఎటువంటి మెంటల్ ప్రెషర్ లేకుండా ఉంటుంది. ఖాళీగా ఎప్పుడూ ఉండద్దు. అప్పులు కష్టాల్లో కూడా ప్లీజ్ మీ ఫ్యామిలీకి మీరు అండగా ఉంటే అది నిజమైన ఫ్యామిలీ అంటే. థ్యాంక్స్.